It's a treat to all the fans from the unit of Ray. తను ఆ డ్యాన్స్ చక్రి ఈ చంద్రబోస్ సాహిత్యంతో హీరోను హీరోయిన్ మీద తీసిన సాంగ్స్ నా సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని సిచ్యువేషన్లోంచి వస్తాయి కాబట్టి ఇప్పుడు ప్రీతమ అనే సాంగ్ కానీ ఆ తర్వాత ఓడియర్ అనే సాంగ్ కానీ గర్ల్స్ అనే సాంగ్ కానీ అమ్మాయిలో యమ ఈగోరా ఆ ఈగోనే వదిలిద్దాంరా అనే సాంగ్ కానీ సో గోలిమార్ ఇలాంటి సాంగ్స్తో సినిమా ఆద్యంతం మీకు డెఫినెట్గా యూత్కి రిపీటెడ్గా చూసే రేంజ్లో అందమైన అమ్మాయిలు ఉంటారు హీరోయిన్గా హీరో యొక్క ఎనర్జెటిక్ డ్యాన్స్లు మూమెంట్స్ ఉంటాయి నా యొక్క స్కీమాటిక్ సాంగ్ పిక్చరేషన్ ఉంటుంది సో రిలయబుల్గా రావచ్చు సాంగ్స్ని ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాకి తనతో సినిమా తీస్తున్నాం కాబట్టి నేను వితౌట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనతో కొత్త రా మెటీరియల్ తీయట్లేదు కాబట్టి తన కోసం అని చెప్పి తన మేనమామల ఇమేజ్ని తనకు అడాప్ట్ చేస్తే తను సేఫ్ గార్డ్గా లాంచ్ అవుతాడును సినిమాకు కూడా కమర్షియల్ వేలో అడ్వాంటేజ్ అవుద్ది అండ్ అట్ ది సేమ్ టైం చిరంజీవి గారి ఫాలోయింగ్కిను అభిమానుల ఉత్సాహాన్ని ఇనుముడింపు చేసినట్టు అవుద్ది వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుద్ది చిరంజీవి గారి ఇమేజ్కిను కళ్యాణ్ గారి ఇమేజ్కి అనే ఉద్దేశంతో గోలీమార్ అని చిరంజీవి గారి ఎక్సలెంట్ సాంగ్ దొంగ సినిమాల సాంగ్ని రీమిక్స్ చేసి మళ్ళీ బద్రిలోని చికిత్తాస్ అనే వర్డ్స్ని రీజాయిన్ చేస్తూ ఓ కొత్త రకమైన మిక్స్తో సాయిధరం తేజ్ మీద గోలీమార్ సాంగ్ తీసాం ఆ సాంగ్లో శ్రద్ధాదాస్ గారి మీదను తన మీద పిక్చరైజ్ చేసాం అందులో ఒక పర్టికులర్ మూమెంట్స్లో చిరంజీవి గారు అలా వచ్చి వెళ్తారు ఆయన ఫుటేజ్ని వాడుకోవడం జరిగింది ఆయన పక్కన ఇతను డ్యాన్స్ చేస్తున్నట్టుగా అది కూడా మంచి మూమెంట్స్లో వస్తుంది మంచి వేడెక్కిన వాతావరణ సాంగ్ వేడెక్కిన టైంలో వస్తుంది అది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్గా ఆ సాంగ్ ఇంకా మేము క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్ సాంగే ఒక సాంగ్ అండి సినిమాలో సో ఎస్ ఇన్ ద ఫర్ ద టైటిల్ బెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 1.5 minute ఐప్యాడ్ శ్రద్ధా సబూరితో మనం చూడవలసిన ఒక అందమైన అమ్మాయి ఆవిడ చాలా బెంగాలీ అమ్మాయి ఆవిడ చాలా శ్రద్ధాదాస్ గారు మీరు ఎంతో కష్టపడ్డారు ఈ సినిమా కోసం అర్థమైంది కదా మీకు చాలా కష్టపడ్డారు ఈ సినిమాలో సయామి ఖేరు హీరో ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత అనమాట ఎంత ఆ శ్రద్ధాదాస్లోని పొజిటివ్నెస్ టువర్డ్స్ ద టైటిల్ అనేది ఎంత ఎనర్జీ ఎంత డెవలప్ అయితే హీరోకి అంత బలం పెరుగుతుంటుంది ఫైటింగ్ చేసేందుకు ఇలాంటి 2 ఎమోషన్ మధ్య జరిగింది కాబట్టి శ్రద్ధాదాస్ గారికి అద్భుతమైన డైలాగులు అనుకోవటం క్యారెక్టరేషన్ కూడా బాగా చేసాం డ్రెస్సుల్లో చాలా సెన్సివస్గా ఉంటూ యాటిట్యూడ్ ఆర్గన్స్ మెయింటైన్ చేస్తుంటుంది చాలా డేంజర్ ఇవిడుతో మిస్టేక్స్ని ఏమీ అసలుకి టాలరేట్ చేయదు మనకు బయట కనిపించేంత బయట కూడా ఆ టైపే జన్న ఆ టైప్ ఈవిడ చికెన్ ఫిక్స్ ఎనీబడి ఇన్ ద యూనిట్ ఫింగర్ స్నాప్స్ టైంలో ఫిక్స్ చేయగలరు నో దిస్ ఇస్ నాట్ లైక్ దట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ వీఆర్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ యూ ఆర్ నాట్ స్టాంపింగ్ ఆన్ యువర్ క్యారెక్టర్ ఇట్స్ ఎంటైర్లీ ఫర్ జోవియల్ పర్పస్ ఐ స్వేర్ ఆన్ కెమెరాస్ అది అయిపోయింది అండ్ క్లైమాక్స్ మే एक सॉन्ग आती है అది वो సాంగ్ వస్తుంది కదా 1.5 minute ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ ది టు ఓన్ ద టైటిల్ గివెన్ ద మీరు ఆ ఫ్లాగ్ పట్టుకుని అమెరికన్ ఫ్లాగ్ పట్టుకుని ఆ ఎంటర్ అవటం ఆ రెడ్ డ్రెస్లో కాస్ట్యూమ్స్ ఐప్యాడ్స్లో తీయడం ఫస్ట్ టైం ఐప్యాడ్స్లో హోల్ వరల్డ్లో మనమే తీసాం ఒక రికార్డ్ అనమాట అది ఆలోచన ఎవరు లేదు ఐప్యాడ్స్లో ఒక సాంగ్ చేయడం అనేది ఇంతవరకు లేదు అది భయంకరమైన కిక్ వస్తుంది మీరు చూస్తుంటే మీకు ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది బాగుంటుంది మీరు రఫ్ చూసారు గ్రీన్ మ్యాట్లో చూసారు డిడ్ నాట్ సీ సో అదొకటి ఆ 1.5 minute ముందు తర్వాత కానీ ఒక లీడ్ సీన్ ఇంకొక 2 minutes ఉంటుంది 3.5 minutes దానికి 8 minutes వీళ్ళ పర్ఫార్మెన్స్ హీరో బ్యాచ్ హీరోయిన్తో కూడిన ఫ్రెండ్స్ అందరూ కలిసి తర్వాత నల్లవాళ్ళు ఫ్రెండ్స్ అమెరికాలో ఫ్రెండ్స్ అయిన నల్లవాళ్ళు ఈ బ్యాచ్ కలిసి పాత సామాన్లన్నీ తీసుకుని దాంట్లోంచి సౌండ్ క్రియేట్ చేస్తూ ఆ సౌండ్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఎనర్జీని జనరేట్ చేసి ఒక సాంగ్ 8 minutes ఉంది టోటల్ కలిపి 11.5 minutes అనమాట ఆ 11.5 minutes ఎపిసోడ్ సినిమాకి ఆయువు పట్టలాగా మేము ఫీల్ అయ్యి 35 days షూట్ చేసాం 25 days రిహార్సల్ చేసాం టోటల్ 60 days అందరూ టీం అందరం డిస్కస్ చేసుకుని ప్రాప్స్ మీద కాస్ట్యూమ్స్ మీద వాటి మీద ఈ రోజున సినిమాకి అది హైలైట్ అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు డెఫినెట్గా ఇంటరాక్ట్ అవుతారు ఇంటరాక్ట్ అయ్యి అప్రిషియేట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది అట్ ది సేమ్ టైం ఈ సాంగ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన ఎవరి గురించి అంత టైం ఇచ్చి అంత డేట్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మా మనసులో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఈ వీడియో చూసినా చూడకపోయినా నువ్వు మాత్రం అక్కడ లేవు ఇక్కడ ఉన్నావు చాలా బ్రహ్మాండంగా ఉన్నావు he did a fantastic job because he accommodated 60 days where he can work for 6 to 7 days he will get a payment of a song
బట్ వన్ పేమెంట్ హీ వర్క్డ్ 60 days. దట్స్ ట్రూలీ అమేజింగ్ అండి సాక్రిఫైస్, లేదా అమేజింగ్ డెడికేషన్ ఆర్ డిటర్మినేషన్ టువర్డ్స్ హిజ్ ప్యాషన్ టువర్డ్స్ వర్క్ అనమాట. డెడికేషన్ అన్ని అంటే అన్ని ఏరియల్ ట్రెండ్ వాళ్ళు. సో అట్లాంటిది ఒక సాంగ్తో ఈ సినిమా. ఇప్పుడు వెన్ డూయింగ్ దట్ సాంగ్ పర్టికులర్గా వాట్ కైండ్ ఆఫ్ అంటే ఇది అమెరికాలో స్టేపుల్ సెంటర్ స్టేడియంలో జరిగే ఒక కాంపిటీషన్ లాగా మేము రాసుకున్నాం కాబట్టి ఎంత కష్టపడ్డాం ఏంటి. ఆయన సాంగ్ కూడానే విగట్ ద స్టార్, మెగా స్టార్, పవర్ స్టార్ అవి కూడా ఉంది కదా. అది కాదు కదమ్మా, అది కాదు నీ కాదమ్మా. మన సాంగ్ బిగినింగ్ అలా స్టార్ట్ అవుతుంది కదా, అక్కడే ఎనర్జీ ఉంటుంది. అంటే చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, స్టైలిష్ స్టారు, మెగా పవర్ స్టారు వచ్చి వీళ్ళందరి తర్వాత తను వస్తున్నాడు అనే ఉద్దేశంతో ఒక ఇంట్రో ఇచ్చాం. ఆ ఇంట్రోనే అభిమానులని అబ్బా బలిగా చూపించాడు వైవేస్, మనోడు బలి చేశాడు సాయంత్రం తేదీ అనే ఫీలింగ్ రావచ్చు. యో బేబ్, వీడి ముందు నువ్వు 100 మంది అబ్బాయిలు తిరిగినా పట్టించుకోడు. అంత మంచోడు తెలుసా నీకు? ఈ కాలేజీ స్టూడెంట్స్ కోసం నేను ఏదైనా చేస్తాను. మా వాడికి మీ పిఎన్ సెట్ చేస్తావా? లుంగీ బాబా, సన్ ఆఫ్ లంగర్ బాబా. నేను కూడా అభిమానుల నుంచి వచ్చాను. నేను కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని, దైవ సమానంగా ఫీల్ అవుతాను. సో అభిమానుల మనసులు ఎలా ఉంటే తెలుసు. వెన్ ఒక ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి వస్తుంటే వాళ్ళ ఇమేజ్ని ప్యాంపర్ చేస్తుంటే వాళ్ళు ఆనందపడతారు, ఇంకా ప్రోత్సహిస్తారు. అదే ఈక్వేషన్తో మేము అలాంటి అన్ని బ్యాంక్ చేసుకుని సినిమాలో నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ సాంగ్ చేసినప్పుడు మీకు కష్టం ఏంటి? నేను కష్టమే ఫీల్ అవ్వలేదండి. బేసిక్గా దాని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు ఒకటే, క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది భయ్యా, క్లైమాక్స్ అని చెప్పి. అంటే దానికి అంత బిల్డప్ ఇస్తాను. నేను అన్నాను సార్ ఏంటి సార్ అంత బిల్డప్ ఇస్తారు, సరే సార్ చూసుకుందాం క్లైమాక్స్ సాంగా లేకపోతే నేనా అని చెప్పి అది ఒక ఛాలెంజ్లా తీసుకొని వి వర్క్ రియలీ హార్డ్ అండి. అంటే డైరెక్టర్ గారు ఒక 60 days దానికోసం కేటాయించడమే కాకుండా ఒక 25 days రిహర్సల్ మాకు ఇచ్చేటప్పుడు కూడా మాకు ఆ 25 daysలో ఆయన చెప్పిన స్కీమ్స్ కానివ్వండి, ఆయన ఇచ్చిన ప్యాటర్న్స్ కానివ్వండి చాలా టఫ్గా ఉండేవి. బట్ నేనేమనుకున్నానంటే ఐ హ్యావ్ టు గివ్ మై 100%. ఎందుకంటే ఆ డైరెక్టర్ గారు ఎప్పటి నుంచో నాకు ఇది ఒక ఛాలెంజ్ లాగా విసిరారు, నేను ఎలాగైనా చేసి చూపిస్తానని చెప్పేసి ఒక గట్టి మొండితనంతో నేను చేశానండి. అండ్ ప్లస్ ఈయన బాగా నన్ను గైడ్ చేసి నన్ను బాగా చూసుకున్నారు. అండ్ హీ హెల్ప్ మీ అవుట్ అ లాట్. నేను ఎప్పుడైనా నాకు స్టెప్ కొద్దిగా కష్టంగా ఉన్నా నాకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి, నాకు టైం ఇచ్చి, నాకు ప్రతి దాంట్లో హీ గేవ్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి. సో దట్ హెల్ప్ మీ, దట్ మోటివేటెడ్ మీ మోర్ టు డూ అండి. సో డైరెక్టర్ గారు మొత్తం మీ వల్లే జరిగిందండి. దాంట్లో నేను జస్ట్ చాలా తక్కువ భాగస్వామ్యం తీసుకున్నాను. ఓ థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఎందుకంటే అది నీ గొప్పతనం, నా మంచితనం, మన క్రమశిక్షణ, మన పెద్దలు మన చూపించిన దారి, ఇలాన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఏ గ్రాండ్ సన్. ఓకే, అయితే ఇప్పుడు ఈ సాంగ్తో పాటు సినిమాలో మేము ఎక్స్ట్రాగా డిజైన్ చేసింది, సినిమా రిలీజ్కి ముందును 1.5 year బ్యాక్ ఆడియో సీడీతో పాటు మనం రికార్డ్ చేసింది పవనిజం అని ఒక సాంగ్ రికార్డ్ చేసాం. ఆ పవనిజం అనేది ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చిందంటే, ఒక సాంగ్లోనేమో చిరంజీవి గారిని హైలైట్ చేస్తూ ఒక సాంగ్ పెట్టినప్పుడు మళ్ళీ అదే ఫ్యామిలీలోంచి ఆ అంశంలోంచే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన శైలిలో స్టార్గా వచ్చి పవర్ స్టార్గా ఎదుగుతూ మళ్ళీ సామాజిక స్పృహ ఉంటూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గారికి అభిమానుల నుంచి వచ్చిన వర్డ్ పవనిజానికి డెఫినేషన్ ఇస్తూ ఆయనకు ఒక ట్రీట్ టు ది ఆల్ ఫ్యాన్స్ లాగా ఒక సాంగ్ చేసుకోవడం. ఆ సాంగ్ తను ఉన్నాడు కాబట్టి ప్రాజెక్ట్లో, కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టం కాబట్టి సాయిధరం తేజ్, అలాగే చిరంజీవి గారికి కూడా ఇష్టం కాబట్టి గోలిమారు, కళ్యాణ్ గారికి ఇష్టం కాబట్టి పవనిజం, అలాంటి సాంగ్ పెట్టాం. ఆ సాంగ్ని రికార్డ్ చేసాం. ఆ రికార్డ్ చేసిన సాంగ్ని లేటెస్ట్గా సాంగ్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత మొన్నే రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత ఒక అన్కాంప్రమైజ్డ్గా మళ్ళీ సాంగ్స్ అన్నీ బాగుండి అది కూడా బ్రహ్మాండంగా ఉండాలంటే గ్రాఫిక్స్ ఇవన్నీ చేసుకుంటూ మేము ఒక పద్ధతిగా తీసుకొచ్చాం దాన్ని. షూటింగ్ అయితే కొంత జరిగింది, కొంత గ్రాఫిక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఇవన్నీ షూట్ చేసుకుని వెరీ ఎర్లియస్ట్ పాసిబిలిటీస్లో ఆ సాంగ్ని అభిమానులకి చూసే విందుకి కన్విన్స్ చేసాం. ఎందుకంటే ఆడియో రిలీజ్ చేసాం, పెద్ద హిట్ అయింది, ఆడియో కూడా అప్రిషియేషన్ వచ్చింది, అభిమానులందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహాన్ని ఇంకా మరింత రెట్టింపు చేస్తూ సాంగ్ని కూడా షూట్ చేసి త్వరలోనే జాయిన్ చేయబోతున్నాం. రిలీజ్ అయిన తర్వాత ఒక 1 week 3 days 4 days గ్రాఫిక్స్ పక్కాగా వచ్చి, ఎందుకంటే రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, బాగుండాలి, సాంగ్ చాలా బాగుండాలనే ఉద్దేశంతో దాన్ని తర్వాత యాడ్ చేయడం జరుగుతుంది. మాకున్న టైంకి మేము దాన్ని
మొన్న రిలీజ్ చేశాం కాబట్టి దాన్ని మేమంతా రిలీజ్ చేసే ప్రయత్నంలోనే ఈ ప్రాజెక్ట్ చాలా చెప్పాను హెవీ ప్రాజెక్టు ఫర్ మై కైండ్ ఆఫ్ నేను 4.5 ఏళ్ళు ట్రావెల్ చేశాను కాబట్టి ఈ ప్రాజెక్ట్ రిలీజ్ చేసే పనులు అట్ ది సేమ్ టైం అది 2 చూసుకుంటూ నన్ను చాలా క్వాలిఫైడ్గా మీ ముందు తీసుకొస్తాను నేను ప్రామిస్ చేస్తాను. ఆ సాంగ్ ఈ 2 ఫ్యామిలీకి సంబంధించినవి. ఇప్పుడు చంద్రబోస్ గారు ఎక్సలెంట్ సాహిత్యం అందించారు, చక్రి గారు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఆ సక్సెస్ని రేపొద్దున నాకు నమ్మకం ఉంది, అద్భుతమైన హిట్ అవుద్ది, సినిమా మంచి హిట్ అవుద్దని కాన్ఫిడెన్స్తో ఉన్నాను. అందుకనే మీ విలువైన సమయం వృధా కాదు, సాటిస్ఫాక్షన్ 100% గ్యారంటీడ్ అని ఒక స్టాంప్ కూడా నేను పబ్లిసిటీ ప్రచార చిత్రాల మీద వేశాను. సో అంత నమ్మకంతో ఉన్నాం. ఇలాంటి ఆనందకరమైన టైంలో రేపు 27 తారీఖున రిలీజ్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా దీనికి ఒక యాక్సిడెంట్లుగా కోయిన్సిడెంట్లు కూడా ఉంది. యాక్సిడెంట్ కమ్ కోయిన్సిడెంట్. వాట్ ఈస్ దట్? సో బేసిక్లీ నాకు సార్ ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ చేస్తాను, గుర్తు చేస్తున్నాను కాదు తమ్ముడు, మనం మాట్లాడుకున్న విషయాలు గుర్తు చేస్తున్నాను. సో చరణ్ బర్త్డేకి నాకు చిన్న లింక్ ఉందండి ఈ ప్రాజెక్ట్కి. నా ఫస్ట్ ఫోటోషూట్ ఈ సినిమాకి సంబంధించి నేను మార్చ్ 27న జరిగింది. అండ్ సినిమా ఫస్ట్ డే ఆఫ్ షూట్ కూడా మార్చ్ 27తో స్టార్ట్ చేసాం. దాని తర్వాత నా ఈ సినిమా రిలీజ్ కూడా మార్చ్ 27న వస్తుంది. సో చరణ్ బర్త్డే నాకు ఎందుకో లక్ లాగా అనిపిస్తుంది. సో తన బర్త్డే రోజు నా సినిమా దాన్ని మించిన కోయిన్సిడెంటల్ అదేంటంటే నేను తన కోసం రాసుకున్న లైను కథగా అయ్యి ఇంత మంచి ప్రోడక్ట్గా తయారై తన బర్త్డే రోజు రావడం కూడా ఇది మేము అందరం ఇదేంటో ఒక లింక్. నిజమే నువ్వు చెప్పినట్టు తమ్ముడు, ఇది అంటే ఏంటి మరి ఆయనకి మీరు ఏంటి అనుబంధాలు ఏంటి, బంధం ఏంటి, అనుబంధం ఏంటి, ఇద్దరు బాగా క్లోజ్ కదా అది. సో ఆడియోకి సినిమా ఓపెనింగ్కి మా సంస్థ కథానాయకులు నందమూరి తారక రామారావు గారి కొడుకు హరికృష్ణ గారి పూజతో స్టార్ట్ అయింది మా సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలతో. చిరంజీవి గారు వచ్చారు, అక్కినేని నాగేశ్వరరావు వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు తన సినిమాకి, చిరంజీవి గారు స్విచ్ ఆన్ చేశారు, కళ్యాణ్ గారు కూడా వచ్చి స్క్రిప్ట్ అందించారు. ముహూర్తం షాట్ అలా స్టార్ట్ అయింది. అనుకోకుండా ఇప్పుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు కూడా మన మధ్య లేకపోవడం, సో ఆయనకిను చక్రికి అంకితం ఇచ్చాము. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు కాంపౌండ్ నుంచి నేను వచ్చాను, నేను ఆయన ఊరు నుంచి వచ్చాను, గుడివాడ నుంచి. ఆయన కాలేజీలో చదువుకున్నాను, ఆయన స్టూడియో ప్రొడక్ట్ని అక్కడి నుంచే డైరెక్టర్ అయ్యాను. ఆయన నా ఫస్ట్ సినిమాలో ఆయన యాక్ట్ చేయించుకోగలిగాను. ఆయన కూడా లేకపోవడం అనేది నేను చాలా బాధగా, అంటే పరిశ్రమకు 2వ కన్ను లాంటి ఆయన లేకపోవడం అనేది చాలా బాధగా ఫీల్ అయ్యాను. ఆయన వచ్చి మాకు క్లాప్ ఇవ్వడం, దేవదాస్కి ఇచ్చారు ఆయన క్లాపు, మళ్ళీ ఈ సినిమాకి ఆయన మాకు ముహూర్తం షాట్ క్లాప్ ఇచ్చారు. సార్ మేము ఎప్పటికీ మర్చిపోలేం సార్, మీరు వచ్చి అడిగిన వెంటనే వచ్చి మాకు చేసినందుకు. అలాగే ఆడియో రిలీజ్ అప్పుడు నాగబాబు గారితో ప్రచారం అనేది స్టార్ట్ చేసాం, పబ్లిసిటీ అనేది. A to Z లుక్కి అల్లు అర్జున్ గారు రావడం, ఆయన మాకు విషెస్ చెప్పడం. అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ బర్త్డే రోజు రిలీజ్ అవటం, చిరంజీవి గారి నుంచి ఆల్ ది బెస్ట్ అనే మెసేజ్ రావటం. ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ని ఈ టఫ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మోరల్గా గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఫోర్స్ చేయలేదు, టెన్షన్ పెట్టలేదు, తీసేయండి ఎందుకు లేట్ అవుతుందని క్వశ్చన్ చేయలేదు. మీ పేషెన్సీకి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సార్, థ్యాంక్ యూ. అది తర్వాత ఇంకా మాట్లాడుకున్న అంశాలు ఏంటి, అర్పిత్ రాంకా అని ఒక క్యారెక్టర్ మన సినిమాలో, అతను మహాభారత్లో మాఫియా డాన్, మెక్సికన్ మాఫియా డాన్కి ఏకైక వారసుడు అన్నమాట. తర్వాత వారసుడు లేరు, ముందేమో వాడు చచ్చిపోయి ఉన్నాడు ఫాదర్, అలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. సో అతను ఏంటంటే మహాభారత్లో దుర్యోధనుడి కింద ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉన్న కుగ్రామాల వరకు అతని సీరియల్ని చూశారు, చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు దుర్యోధనుడి కింద. అతను ఈ సినిమాలో శ్రద్ధాదాస్ గారికి జన్నా క్యారెక్టర్కి రైట్ హ్యాండ్ లాగా ఉంటాడు, బట్ చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. అది మీకు రేపొద్దున అతను కూడా ఒక కన్విన్స్ చేయబోతున్నాడు. సో వీళ్ళందరి కష్టంలోంచి, మంచి మ్యూజిక్లోంచి, మంచి బ్యాక్డ్రాప్లోంచి, కొత్త కథతో, కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం. సో మళ్ళీ మీ ఆశీర్వాదం కావాలి. చాలాసార్లు ఆశీర్వదించారు, లాహిర్లో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లు ఉన్నప్పుడు నాకు ఆశీర్వదించారు. దేవదాసును అలాగే ఎంకరేజ్ చేశారు, నన్ను నిలబెట్టారు. ఇది కాకపోతే కష్టం సుఖం కష్టాలు అనేది నేను సినిమాలో డైలాగ్ కూడా రాశాను. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ జరిగే ముందు ఎక్స్ట్రీమ్ బ్యాడ్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందని. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ బ్యాడ్లోంచి నేను ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ని ఊహించుకోగలుగుతున్నాను, ఫోకస్గా క్లియర్గా చూసుకోగలుగుతున్నాను. మనం రేపు విజయం సాధించబోతున్నాం మార్చి 27th. మై డియర్ ఫ్రెండ్ శ్రద్ధ గారు, అది విషయం. అమృత, నా గుండెలో నీ పేరు రాయడానికి ఏ భాష అవసరం లేదు, కానీ నా గొంతుతో నిన్ను పిలవడానికి ఎన్ని భాషలైనా సరిపోవనిపిస్తుంది. మా తరపు నుంచి వచ్చిన రిక్వెస్ట్ అండి, ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తున్నారో, మేము ఎంతో కష్టపడి ఎన్నో ప్రెషర్స్ ఫేస్ చేసి, ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేసి, అన్నీ చాలా కష్టపడి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలని చెప్పి మేము చాలా తాపత్రయపడ్డాం. అలాగే చౌదరి గారు 4 years నుంచి ఒక ప్రాజెక్ట్ మీద ఇరుక్కుపోయి ఉన్నారు.
సో ప్లీజ్ మేము మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మా సినిమాకే కాదు వేరే ఇతర సినిమాలు కూడా ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి. మీరు మా సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తే మాకు దాని మించిన ఆనందం లేదు, దాని మించి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ లేదు. సో ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Sayami Das. Okay, and why? No, you didn't listen to my answer properly. I said Sayami Das. So. Oh no, that's very diplomatic. You can't answer that. దాస్ సెకండ్ చెప్పాడు కాబట్టి సయామిని దాస్ పేరు సెకండ్ ఉంది. సార్ ఇప్పుడు శ్రద్ధ కేర్ అన్నా కానీ ఒకటే కదండి. శ్రద్ధ పోస్ట్ అనుకుంటాం. యాక్చువల్లీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ